అందరికంటే ఎవరు బాగుపడారంటే నేను మీ పేరు చెప్తానంటే మీరే వాళ్ళ పేరు మళ్ళీ ఒకసారి ఏరంటారా డేవిడ్కి అనుభవం చెప్పి నిజమే వాస్తవమే అంటే డోలకు ఉంది కాబట్టి బాగా పాడారు సరే డోలకు లేకుండా పాడదా ఇదే కదా డోలకు లేకుండా 4 వచ్చారు కొనుక్కోండి మన దేవుడు మీరు పాడండి వద్దు డోలకు లేకుండా ఇప్పుడు మీరు అంటే ఏం పడవచ్చు కొనుక్కోడు మన దేవుడు కొనుక్కాడు వీళ్ళు ఎవరొస్తున్న వారికి ఈ నూతనమైన సంవత్సరంలో బలలో మనం పాల్గొంచుకునే ముందు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం 6వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం 6వ వచనం పేజీ నెంబర్ 136 137. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవనం పొందినవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మ మరణంలో పాల్గొంటే ఆయనతో పాల్గొనబడింది మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగా ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యములను ఆయనతో ఐక్యముగా మనగా మనం ఇంకను పాపములకు ఆశలై కాకుండా పాప శరీరం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదము అని ప్రార్థిస్తున్నాయి. ప్రవస్తమైనమే నూతనమైన జీవితం. ప్రేమల ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, ఈ సమయం బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ పూజిస్తుంటున్నాం. మీ దయా సంకల్పాన్ని బట్టి వందనాలు. వాచ్నేట్ సర్వీసులు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తుంటున్నాం. తండ్రి, మరి బలలో మేము ఏ విధంగా పాల్పంచుకోవాలో నన్ను అనుగ్రహిస్తూ సహాయపడమని రాజేస్తూ దేవాత్మాభిషేకాన్ని కోరుకుంటుండగా ప్రభు దయచేస్తూ నయం చేస్తూ సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ పైకెత్తి బైబిల్ మళ్ళీ పడుకుంటాం. బైబిల్ పైకెత్తి బైబిల్ మళ్ళీ పడుకుంటాం. బైబిల్ మాట బంగారు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన బలవాడి మాట
చదువుకున్న భాగంలో 3 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట, 5వ వచనంలో ఒక మాట, 6వ వచనంలో ఒక మాట. 4వ వచనంలో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకున్నట్లు. 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయనతో ఐక్యము గలవారైన ఎడల. 6వ వచనంలో మనం గమనించినట్లయితే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువైబడింది. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం క్లుప్తంగా చూసుకొని వాళ్ళలో భాగివారైన వారిగా ఉంటాం. మన జీవితంలో నూతనమైన జీవితము కదా. ఈ సంవత్సరం ఏమిటది? నూతనమైన సంవత్సరం కాబట్టి మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలయ్యా అంటే నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. అంటే నూతనమైన జీవితము, నూతనమైన సంవత్సరము కదా. ఈ కొత్త సంవత్సరము ఎలా ఉండేదిగా ఉంటుంది? క్రొత్తగా ఉండేదిగా ఉంటుంది. మొదటి రోజు క్రొత్తగానే ఉంటుంది, రెండో రోజు క్రొత్తగానే ఉంటుంది, మూడో రోజు కూడా ఎట్లుంటుంది? కొత్తగానే ఉంటుంది. మన జీవితం కూడా మొట్టమొదటిగా నూతనమైన దినము, నూతనమైన జీవితం కూడా ఎలా ఉండాలి అంటే నూతనమైన జీవము పొందిన వారమే ఏం పొందుకోవాలంట? నూతన జీవము. అంటే నూతన జీవం అంటే క్రొత్తది. అంటే పాతవి అన్ని కూడా ఏం కావాలంట? గతించాలి. పాతవి అన్ని కూడా ఏమైపోవాలంట? గతించిపోయేవిగా ఉండాలి. పాతవన్నీ గతించుకోవాలంటే మనలో ఏముండాలా? క్రొత్త జీవితం అన్నది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఏంటి? నూతనమైన జీవము కదా. నూతనమైన జీవం దేని చూపిస్తుంది? మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము నూతనమైన జీవితము, నూతనమైన విధానాన్ని దేని చూపిస్తుంది అంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే నూతనమైన జీవితం యొక్క అనుభవం ఏమిటాయి అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలంట. ఎట్లా జన్మించాలంట? మనము క్రొత్తగా జన్మించాలంట. అంటే మళ్ళా మనం తల్లి గర్భంలోనికి పోయి మళ్ళా జన్మించలేము. కానీ అంటే జీవితం అనేది ఎట్లుండాలి అంటే క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి ఉండేదిగా ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువుకి మొట్టమొదటిగా ఆయనకి ఈ లోకం గురించి తెలియదు. రెండోదిగా తన జీవితంలో పాపం అంటే ఏందో తెలియదు. ఆయన కొత్తగా పుట్టిన పిల్లోడికి చూపుల ద్వారా పాపం అంటే ఏదో తెలియదు, మాటల ద్వారా పాపం అంటే ఏదో తెలియదు, క్రియల ద్వారా పాపం అంటే ఏందో తెలియదు. తన జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే క్రొత్తగా ఉండేదిగా ఉంటుంది. అంటే క్రొత్తగా జన్మించిన జీవితం అన్నది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అందుకని ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును ఏం కాడట? చూడలేడు. అంటే నూతనమైన జీవితం యొక్క అనుభవం ఏమిటాయి అంటే మొట్టమొదటి తలపుగా మనము క్రొత్తగా జన్మించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనుభవంలోకి వస్తామో, ఆయన నూతనమైన జీవితంలోకి వస్తామో, అప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి మనం కలిగి ఉండే వారిగా ఉంటాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే చిన్నపిల్లల లాంటి యొక్క జీవితం మనలోనే లేదు. క్రొత్తగా జీవించలేని స్థితిలో ఉంటున్నాం. మనము శారీరకంగా ఎదుగుతున్నాం కానీ ఆత్మీయంగా ఏం కాలేకపోతున్నాం? ఎదగలేకపోతున్న వారిగా ఉంటున్నాం. శారీరకంగా మనకు కావాల్సిన బాడీని, ఫిట్నెస్ ని మనము సిద్ధం చేసుకుంటున్నాం కానీ ఆత్మ సంబంధంగా మనం ఏమైపోతున్నామని అంటే వెనకడికి పోతున్న వారిగా ఉంటున్నాం. అంటే గత సంవత్సరం మనం చూసినట్లయితే ఆత్మీయమైన జీవితంలో మనం క్రొత్తగా జన్మించిన శిశువుని వలె పోలిన వారిగా ఉంటున్నామా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యానికి పాత్రని ఆయన వాక్యం సెలవిస్తున్నదిగా ఉంటుంది. మరి గత సంవత్సరం ఎలా జీవించినాం? గత సంవత్సరం అంతా కూడా
జీవితం ఉన్నదా? అయితే దేవుడి వాక్యం సెలవిస్తుంది క్రొత్తగా జన్మించే యొక్క జీవితంలోకి మనం రావాలని. చూడండి, అక్కడ మనం గమనించినట్టయితే 4వ వచనంలో మనం చూసినట్టయితే అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ వారు తల్లి గర్భం నందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించుతనే గాని దేవుని రాజ్యానికి ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మిపోలేనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇప్పుడు జీవించిన జీవితం ఎలాంటిదయ్యా అంటే శరీర సంబంధమైన జీవితం. ఏ జీవితం అంటే ఇప్పుడు జీవించే జీవితం శరీర సంబంధమైన జీవితం. శరీర సంబంధమైన జీవితాన్ని శరీరాన్ని చూపిస్తుంది. అయితే ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేన్ని చూపిస్తుంది? ఆత్మీయమైన జీవితాన్ని చూపిస్తున్నదిగా ఉంటుంది. మరి ఇప్పుడు మనము శరీర సంబంధమైన జీవితంలో ఉన్నామా? ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్నామా? శరీర సంబంధమైన జీవితాలంటే బలకి యోగ్యులం కాము, ఆత్మ సంబంధమైన జీవితాలకు వస్తే బలకి యోగ్యులం. అయితే మన జీవితం ఎలా ఉన్నది? ఒకడు క్రొత్తగా జన్మించిన వ్యక్తిని మనం పోలి ఉన్నామా? ఒక క్రొత్తగా జన్మించిన జీవితంలో మనం ఉన్నవారిగా ఉంటున్నామా? అందుకని ఇక్కడ అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేని మూలంగా జీవించాలంట? ఒకటి నీటి మూలంగా, రెండోది ఆత్మ మూలంగా. ఒకటి బాప్తిస్మం యొక్క అనుభవాన్ని చూపిస్తుంది, రెండోదిగా దేన్ని చూపిస్తుంది? ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూపిస్తున్నదిగా ఉంటుంది. కొంతమంది బాప్తిస్మం తీసుకొని కూడా లోకపు యొక్క శరీరాశలకు లోనైన వారిగా ఉంటారు, లోకంలో పడిపోయే స్థితిలో ఉండేవారిగా ఉంటారు. వారి జీవితం అంతా కూడా శరీరానుసారమైన జీవితాన్ని మనం చూడొచ్చు కదా. యేసు ప్రభువుతో ఇస్కరియోతు యోధ జీవించినాడు. ఆయనతో జీవించిన జీవితం ఎలాంటిది అంటే శరీరానుసారమైన జీవితం. ఆత్మానుసారమైన జీవితం ఏంది? శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, పరిస్థితులు వచ్చినా మనం ఏం కలుగుతామంట? నిలబడగలుగుతాం. అయితే ఆత్మానుసారమైన జీవితం దేని చూపిస్తుంది అంటే క్రీస్తుతో మనము కలిసి ఉండేది చూపిస్తున్నదిగా ఉంటుంది. అందుకని అక్కడ మనం రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకొనున్నట్లు. ఏ జీవితం అంట మనది? నూతనమైన జీవం అంట కదా. నూతన జీవాన్ని కలిగి ఉండాలి. ఈ దినాన మనం నూతనమైన సంవత్సరంలో నూతనంగా ఆరంభించే వారిగా ఉండాలి. చూడండి, ఈరోజు క్యాలెండర్ కూడా ఫస్ట్ తారీఖు ఉంటుంది కదా, 2025 జనవరి 1 కదా, నూతనంగా ఆరంభిస్తుంది కదా. 5వ తారీఖు లేకుంటే 13వ తారీఖు 14వ తారీఖు లేకుంటే ఆరంభంలో ఫిబ్రవరిలో లేదు. ఏమన్నది? నూతనంగా 1వ తారీఖుగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితం ఈ 2025 కూడా ఎలా ఆరంభించాలి అంటే నూతనమైన జీవితాన్ని ఆరంభించే వారిగా ఉండాలి. అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అంటే ఏ అనుభవంలోకి రావాలి అంటే ఎలాంటి అనుభవంలోకి రావాలి? క్రొత్తగా జన్మించిన శిశువు యొక్క అనుభవంలోకి మనం వచ్చేవారిగా ఉండాలి. మరి మనం క్రొత్తగా జన్మించిన శిశువు ఏ మాట మాట్లాడు, ఆయన నోట కపటం ఉండదు, ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు, పగ ఉండదు, కక్ష ఉండదు. ఇవన్నీ ఏముండవు. లోకమైన పరిస్థితి ఏమి కూడా తెలియదు. అయితే మన జీవితానికి వచ్చేసరికి మనం అలాంటి యొక్క జీవితంలో లేం, అలాంటి జీవన విధానంలో మనం లేం. మన జీవితం ఎలా ఉన్నదయ్యా అంటే శిష్యుని పోలిన జీవితానికి మొత్తము ఆపోజిట్ అయిన జీవితం అంది. అయితే ఒక తీర్మానం కలిగి ఉంటారు, ప్రభా క్రొత్త జీవితాన్ని నేను ఆరంభిస్తా, క్రొత్త జీవంలోకి నేను వస్తా, క్రొత్త జీవితంలోకి నేను వస్తా. నన్ను ఏం చెయ్యి? కడుగు, నన్ను శుద్ధినిగా చెయ్యి,
మీ రక్తం చేత నన్ను పవిత్రపరచు, నన్ను క్షమించు. గత సంవత్సరం నాలో కొత్త జీవితం లేదు, కొత్త జీవం, నూతనమైన జీవం నాలో లేదు ప్రభా. ఇది 2025 సంవత్సరం అంతా కూడా ఎట్లా జీవించాలా? కొత్తగా జీవించాలా, నూతనమైన జీవాన్ని పొందుకోవాలని ఆ తీర్మానం కలిగి ఉండవు. రెండోదిగా మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, అక్కడ మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల, ఆయనతో ఏమైతామంట? ఐక్యము గలవారమై ఉండుము. ఇక్కడ రెండో అనుభవాన్ని మనం చూసినట్లయితే ఆయనతో ఐక్యము గలవారమై, ఎవరితో ఐక్యం కావాలంట? క్రీస్తుతో మనం ఐక్యం కలిగి ఉండేవారిగా ఉండాలి. అంటే ఆయనతో మనం సావాసం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయనతో ఐక్యముగా గలవారిగా ఉంచామో మనము బలలో చేయడానికి యోగ్యులుగా ఉండేవారిగా ఉంచాము. ఆయనతో ఐక్యం కావాలంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. అంటే ఇక్కడ ప్రభువుని పోలి మనం ఏం కలిగి ఉండాలంట? నడుచుకునేవారిగా ఉండాలి. అంటే క్రీస్తు యొక్క స్వార్థలోకి మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. క్రీస్తు యొక్క స్వార్థం ఏంటి? క్రీస్తు ఆయన జీవితం ఏంటి? ఆయనలో ఏ పాపము లేనివాడిగా ఉంటున్నాడు, ఆయనలో ఏ దోషం లేనివాడిగా ఉంటున్నాడు, ఆయన నిర్దోషి నిష్కలకమైన గొర్రెపిల్ల వంటి వాడిగా ఉంటున్నవాడిగా ఉంటున్నాడు. ఆయనలో ఏమి లేదయ్యా అంటే ఈ లోక మాలిన్యం లేదు. ఏమి లేదంటే ఆయనలో లోకం యొక్క పాపము లేదు ఆయనలో. మరి ఆయనతో మనం ఏం కలిగి ఉండాలి అంటే ఐక్యము కలిగి ఉండేవారిగా ఉండాలి. ఐక్యం అంటే ఇద్దరు ఏం కలిగి ఉండాలంట? కలిసి ఉండేవారిగా ఉండాలి. ఉదాహరణకి దేవుడితో సావాసం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆరంభంలో ఎవరు? హానోకు దేవుడితో ఏం చేయబడి చూసినాడు? సావాసం చేసినాడు. ఆయనతో ఐక్యమై ఉన్నవాడిగా ఉంటున్నాడు. హానోకుతో అంట దేవుడు ఒక మాట అన్నాడంట, ఓ హానోకు, ఎప్పుడు నేను నీ ఇంటికైనా వచ్చేది, ఒకసారి మా ఇంటికి రాడు పిలుచుకొని పోయినాడంట. ఎవరిని? హానోకుని. అటు పోయిన వ్యక్తి మరలా ఇది తిరిగి రానే రాలేదు. అంటే దేవుడితో సావాసం చేస్తే అటు పోతాం కానీ మరలా ఎక్కడికి? ఇంటికి రామా? తిరిగి రావాలి. ఎవరితో సహవాసం చేస్తే? ప్రభుతో సహవాసం చేస్తే కదా మరలా ఈ లోకానికి రాబుద్ది కాదు. కానీ మన సహవాసం ఎవరితో అంటే లోకంతో. అందుకని నాకు లోకం కావాలి ప్రభా, లోకం కావాలి ప్రభా, లోకం కావాలి ప్రభా అంటాం కదా. నువ్వు క్రీస్తుతో ఐక్యం కలిగి ఉండు. అందుకని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం ఆయనతో ఐక్యం కలిగి ఉండాలంటే అపోస్తల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం అది ఎట్లా ఉండాలంట? ఎడతే. ఆయనతో నువ్వు సావాసం కలిగి ఉండాలంటే అపోస్తల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట అది ఎట్లుండాలా? ఎడతెగక ఉండాలి. అది ఏం చేస్తుంది? మనల్ని దేవుడితో ఐక్యపరిచేదిగా ఉంటుంది, దేవుడితో సావాసం చేయించేదిగా ఉంటుంది, దేవుడిలో మనల్ని నడిపించేదిగా ఉంటుంది. మరి మనం ఐక్యత ఎవరితోటి? లోకనాథులతోటి. లోకంలో ఉన్న చెడ్డవాడి వారితో మన సావాసం, వారితో మన ఐక్యం కదా. వాళ్ళు ఏం చెప్తే అది. ఎందుకంటే ఇద్దరు ఆత్మలు ఏమైపోయినాయంట? ఐక్యపరచబడినాయి. నువ్వు ఏం చెప్తే నేను దానికి ఊము కొడతా, నువ్వు దాన్ని చెడగొడతానంటే చెడగొడతాను, బాగు చేద్దానంటే బాగు చేద్దాను కదా. మనుషులతో నువ్వు సావాసం ఎంతవరకు? లోకనాథులతో సావాసం ఎంతవరకు? దుష్టులతో సావాసం ఎంతవరకు? అంటే వారితో నువ్వు సావాసం చేస్తే క్రీస్తులోకి నువ్వు ఐక్యపరచలేవు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. ఆయనతో ఐక్యం కలిగి ఉంటే ఏముంటది అంటే పునరుద్ధానమందు ఆయనతో ఏం కలిగి ఉంటామంట కదా. అంటే ఆయన రాకడలో ఏముంటామంట? ఆయనతో ఐక్యపరిచే వారిగా ఉంచాం, ఆయనతో లేపబడే వారిగా ఉంచాం. ఎవరితోనంట? ఆయనతో మనం ఏమైతామంట? లేపబడే వారిగా ఉంచాం.
ఒకవేళ మనం ఆయనతో ఐక్యం లేవనుకో మనం ఏమైపోతామంట, లేపబడే స్థితిలోకి మనం రాం, ఎడవబడే యొక్క స్థితిలోకి మనం వచ్చేవారిగా వచ్చాం. చూడండి, ఆత్మీయ జీవితంలో ఆరంభం నుంచి దేవుడిని నమ్ముకొని, చిన్నతనం నుంచి దేవుడిని ఎరిగి కదా, మధ్యలోనే ఎప్పుడైనా నువ్వు దేవుడిని ఎరిగి ఆఖరికి వచ్చేసరికి ఆయన రాకుల్లో నువ్వు లేపబడకుంటే ఏం ప్రయోజనం కదా? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. మరి మనం ఐక్యంగా ఎవరితో ఉంచున్నాం? ఎవరితో ఐక్య కలిగిన వారిగా ఉంచున్నాం? అందుకనే ఆయనతో ఐక్యము గల వారైన ఎడల, ఇప్పుడు 2024 సంవత్సరం క్రీస్తుతో మనం సావాసం చేసినామా? ఎవరితోటి? క్రీస్తుతో మనం సావాసం చేసినామా? ప్రభువైన యేసుక్రీస్తు వారితో మన సావాసం ఆయనతో ఐక్యపరచుకుంటే సరి చేసుకో బలలో, ప్రభువా నేను నీతో ఐక్యముగా లేను, నీతో సావాసం చేయలేని స్థితిలో ఉన్నాను. 2025 సంవత్సరం 2024 సంవత్సరం అంతా నన్ను క్షమించు. నేను పరిస్థితిని బట్టి, లోకం యొక్క స్థితిని బట్టి లోకానికి ఐక్యముగా ఉన్నాను, కానీ లోకముతో నేను సావాసం చేస్తున్నాను, కానీ మీతో నేనేం చేయలేదు, సావాసం చేయలేదు. నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చినావు, నాకు నూతనమైన జన్మనిచ్చినావు, నాకు నూతనమైన దినాన్ని నాకు ప్రసాదించినావు. ప్రభువా నన్ను ఒకసారి ఏం చేయి, జ్ఞాపకం చేస్తావు. రెండో తలంపుగా మనం గమనిస్తున్నట్టయితే ఆయనతో మనం ఏం కలిగి ఉండాలంట, ఐక్యము గలవారి కదా, ఆయనతో మనం ఐక్యము గలవారిగా ఉండాలి. మూడవదిగా మనం గమనిస్తున్నట్టయితే 6వ వచనం, మూడవదిగా మనం గమనిస్తున్నట్టయితే 6వ వచనం ఏమనగా, మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిర్ధాకారం అగునట్టు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువవేయబడనని ఎరుగుదము. ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏం కావాలంట, సిలువ వేయబడేదిగా ఉండాలి. ప్రాచీన స్వభావం అంటే అక్కడ పుట్టినట్లు ఒకటే రాయబడింది చూడండి, ప్రాచీన పురుషుడు. ఎవరంట? ప్రాచీన పురుషుడు ఏం కావాలంట, సిలువ వేయబడేదిగా ఉండాలి. ప్రాచీన పురుషుడు అంటే ప్రాచీన స్వభావం మన జీవితంలో సిలువ వేయబడే ప్రత్యక్షతలోకి రావాలి. సిలువ వేయబడే ప్రత్యక్షతలోకి రాకుంటే మనం బలలో పాల్గొనడమే మంచిది. ఎందుకంటే ప్రాచీన స్వభావం ఏం కావాలంట, ఏం కావాలా, సిలువ వేయబడాలి. మరి ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? ప్రాచీన స్వభావం మన జీవితంలో అలాగనే ఉన్నదా? గత సంవత్సరం అంతా కూడా ప్రాచీన స్వభావంతో అంతకంటే ముందు సంవత్సరం నా వైపు చూడండి, ప్రాచీన స్వభావంతో సిలువ వేయబడినదిగా ఉంటుందా, లేకుంటే అదే యొక్క స్థితిలో ఉన్నదిగా ఉంటుందా? ఈ నూతనమైన సంవత్సరంలో ప్రవేశిస్తున్నా మన జీవితంలో ఏం కలిగి ఉండాలి అంటే, నవీన స్వభావాన్ని అనగా క్రొత్త జీవితాన్ని, క్రొత్త యొక్క మనసుని మనం కలిగి ఉండే వారిగా ఉండాలి. నవీన స్వభావము దేని చూపిస్తుంది అంటే, క్రొత్త జీవితాన్ని చూపిస్తున్నది, క్రొత్త జీవితాన్ని చూపిస్తున్నదిగా ఉంటుంది. ప్రాచీన స్వభావం దేని చూపిస్తుంది, దేని చూపిస్తుంది, పాత పురుషుణ్ణి, అంతరంగ పురుషుణ్ణి, పాత స్వభావ స్థితిని చూపిస్తున్నదిగా ఉంటుంది. పాత స్వభావ స్థితిని చూపిస్తే, పాత యొక్క స్వభావ స్థితిలో మనం ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు చూసేవాడిగా ఉంటున్నాడు, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు గమనిస్తున్న వాడిగా ఉంటున్నాడు. ప్రాచీన స్వభావం అనేది సిలువ వేయబడిన యొక్క అనుభవంలోకి వచ్చేదిగా ఉండాలి. ఒకవేళ ప్రాచీన స్వభావం అనేది సిలువ వేయబడుతుంటే మన జీవితము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ రాయబడుతున్న మాటలు మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం 24వ వచనం, 5వ అధ్యాయం 24వ వచనం, కావున ఆయన ఎరుచు నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా, మేనే టేకే ఉపాసిస్. ప్రాచీన స్వభావం కనుక ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి దినాన సిలువ వేయబడకుంటే, ప్రాచీన స్వభావం అనేది మన జీవితంలో సిలువ వేయబడిన ప్రత్యక్షతలోకి రాకుంటే, మేనే టేకే
మెనే మెనే టేకెల్ బాసిస్. నీ బ్రతుకు ఒకసారి అక్కడ మనం గమనించినట్లయితే 25వ వచనం ఈ వాక్య భాగం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో నిన్ను ఏం చేయబడుతూ వచ్చినాడు, లెక్క చూసి దాన్ని ముగించెను. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో ఏం చూస్తున్నాడంట, లెక్క చూస్తున్నాడు. నీ జీవిత విషయంలో ప్రభు నిన్ను లెక్క చూసిన వాడిగా ఉంటున్నాడు. మెనే మెనే ఏనంట, మెనే అనగా ఏంటంట, ప్రభు ఏం చేయబడుతూ వచ్చినాడంట, లెక్క చూస్తున్నాడు. దేని విషయంలో, నీ యొక్క ప్రభుత్వ విషయంలో, అంటే నీ జీవిత విషయంలో ప్రభు ఏం చేయబడుతూ వచ్చినాడు, నీ లెక్క చూసిన వాడిగా ఉంటున్నాడు. అంటే నీ జీవితం ఏమైంది, లెక్క చూస్తే ఏమైపోతుందండి. ఇప్పుడు ఉదాహరణకి పనికి వెళ్తాం, పనికి వెళ్ళిన తర్వాత మేస్త్రులు ఏం చేస్తారు, ఈ రోజు ఎంత వచ్చిన కూలీలను ఏం చేస్తారు, లెక్క చూస్తారు. లెక్క చూస్తే ఏమైపోయింది, ఆ రోజుకి తీరిపోయినట్లే కదా. వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఏమైపోతుంది, తీరిపోతుంది కదా. అంటే ఇక్కడ మన జీవితం కూడా, గత సంవత్సరం కూడా ప్రభు మన లెక్కని చూసిన వాడిగా ఉంటున్నాడు. ప్రభు మన జీవితంలో మన యొక్క ప్రభుత్వాన్ని చూసి, అంటే మన జీవిత విధానాన్ని చూసిన వాడిగా ఉంటున్నాడు. అయితే అది చూసినప్పుడు కదా లెక్క చూసి, అంటే లెక్క చూడటం అంటే ఏంటి, నీ జీవితాన్ని ఏం కావాలంట, చదువుకోవటమే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఆ లెక్కకి మనకి ఏమి ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందరూ పరిచయం నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము, ఆ మొదటి క్రియ చేయము. అట్లా చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నీ యొద్దకు నీ వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేసేదను. లెక్క చూడటం అంటే ఏం చెప్పండి. ఇప్పుడు నీ దీపస్తంభాన్ని ఏం చేస్తాడంట, తీసివేస్తాడంట. అంటే నువ్వు ఏం లేకుండా చేస్తాడు, అంటే నీ లెక్కను ఏం చేస్తాడంట, సరి చేస్తాడు, అంటే ముగించేసేస్తాడు. ఇప్పుడు మరలా కారణం ఇస్తున్నాడు ప్రభు. ఏం కారణం అది, మొదటి క్రియ మారు మనసు చేతనము. ఏ స్థితిలో పడితో, గత సంవత్సరం ఏ స్థితిలో అయితే నీ ఆత్మీయ జీవితం ఎక్కడైతే పడిపోయిందో, ఎక్కడైతే గత సంవత్సరం నువ్వు ఆత్మీయంగా పడిపోయినావో, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, నమ్మకంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, ఏ విషయంలో అయితే నీ ఆత్మీయ జీవితం పడిపోయిందో ఆ స్థితిని, ఆరంభంలో ఉన్న స్థితిని, ఆరంభంలో ఉన్న నీ యొక్క జీవితాన్ని నువ్వు ఏం కలిగి ఉండాలి అంటే సరి చేసుకునే వ్యక్తిగా ఉండాలి. మరి సరి చేసుకునే వ్యక్తిగా ఉంటున్నావా, ఇక చాలు ప్రభు నా లెక్క చూడమంటున్నావా? ఏది ప్రాముఖ్యమైంది చెప్పాడు, సరి చేసుకోవడం ప్రాముఖ్యమైందా, లెక్క చేయమంటాం ప్రాముఖ్యమైందా? సరి చేసుకోవడం అన్నది ప్రాముఖ్యమైంది. అంటే సరి చేసుకునే అనుభవంలోకి మనం వచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడైతే సరి చేసుకునే అనుభవంలోకి మనం వస్తామో అప్పుడు దేవుడు మన దీపస్తంభాన్ని ఏం చేస్తాడంట, ఉంచేవాడిగా ఉంటాడు. ఒకవేళ మనం సరి చేసుకునే అనుభవంలోకి లేకుంటే మన దీపస్తంభానికి ఏమైతుంది, ముగింపు పడేదిగా ఉంటుంది. మెనే మెనే టేకెల్ బాసిస్. ఆ మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో నీ లెక్క చూసి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఎలా కనపడినామంట మనము, గత సంవత్సరం ఎలా కనపడినామంట, ప్రభుకి తక్కువగా కనపడినామంట. ఎలా కనపడినా మనం ప్రభుకి తక్కువ. ఇప్పుడు కూరగాయలు కొనడానికి పోతాం కదా, సంతలోకి పోతాం. సంతలోకి పోతే వాళ్ళు తూకం వేసేటప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక కాయ తక్కువైనా మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వేసుకుంటాం కదా. అంటే ఒక కాయ తక్కువైనా వేసుకుంటాం, దాంట్లోకి అవసరమైతే ఒక అరకాయ తక్కువైనా కూడా ఏం చేసుకుంటాం, మళ్ళా వేసుకుంటాం. ఇది ఇక్కడ ప్రభు కూడా ఏం చేస్తున్న వాడిగా ఉంటున్నాడు అంటే, త్రాసులో చూడగా కదా, త్రాసులో చూడగా నీవు తక్కువగా కనపడింది. ఎట్లా కనపడినావంట, గత సంవత్సరం ఎట్లా కనపడినావంట, నీవు తక్కువగా కనపడినావంట. అంటే సంపూర్ణంగా ప్రభు కనపడలే గత సంవత్సరం. ఇక నీ జీవితంలో సంపూర్ణమైన స్థితిలోకి రాలా, నీ బ్రతుకు మారలా, నీ జీవితం మారలా. ఇక నీ యొక్క జీవితం ఎలా ఉన్నది అంటే ఉపాసిస్తున్న జీవితంలోనే ఉన్నది. నీ ఆత్మీయ జీవితం సరైనదిగా లేదు. నీ ఆత్మీయ జీవితం ప్రభు
తక్కువైతే మనము షాప్ లోనే వదిలేసి వస్తాం. ఏదైనా తక్కువైతే లేకపోతే భోజనాల కాడ ముక్క తక్కువైతే ఏం చేస్తాం? నాకు ముక్క తక్కువ వేసినారని లొల్లి పెడతాం. లేకపోతే ఏదైనా వస్తువు సరిగ్గా అది తక్కువ ఉన్నదని లొల్లి పెట్టేస్తాం. మరి ప్రభు నిన్ను చూసినప్పుడు నీ మీద ఎంత లొల్లి పెట్టాలా? నీ మీద ఎంత లొల్లి చేయాలి? ప్రభు నీ కొరకు ప్రాణం పెడితే రక్తాన్ని చిందిస్తే ప్రభు నిన్ను ఎంతకని క్షమించాలి? ప్రభు ఎంతకని నిన్ను ప్రాధాన్యపడాలి? నీకు ఎంతకాలం నీ యొక్క జీవితంలో చేయగల అనుభవించావు, మెన యొక్క అనుభవించావు, నీ జీవితం మారు మనసు యొక్క అనుభవానికి రాని స్థితిలో ఉంటుంది. ఎలా కనపడుతున్నాం ప్రభుకి? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ప్రభుకి? మన యొక్క ప్రాచీన స్వభావం ఎలా ఉన్నది? మన జీవితంలో 2024 సంవత్సరం అంతా కూడా ప్రాచీన స్వభావమే ఉన్నాం, సంపూర్ణమైన స్థితిలోకి రాలేదు. అందుకని ప్రభు మనలా సెలవిస్తున్నాడు, మన స్థితి ఎలా ఉన్నదయ్యా అంటే ఎలా ఉన్నది? ప్రభు తూకములో తూచినప్పుడు అంట ఎట్లా కనపడ్డావు? తక్కువగా కనపడ్డావు. నీకు ఏదైనా తక్కువైతే అసలుకే ఊరుకో. మరి ప్రభు చూస్తున్నప్పుడు కూడా తక్కువగా కనపడతావు. మరి దాన్ని సరి చేసుకోకుంటే ఆ దీపస్తంభాన్ని ఏం చేస్తాడంట? తీసివేసేవాడిగా ఉంటున్నాడు. మనం ఏ అనుభవంలో ఉన్నాం? నవీన యొక్క స్వభావంలో ఉన్నామా? ప్రాచీన యొక్క స్వభావంలో మనం ఉన్నవారిగా ఉంటున్నామా? ప్రాచీన యొక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. పేరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభజింపబడి మాహీలకును పాలసీకులను ఇవ్వబడేను. ఇక్కడ పేరెస్ దేని చూపిస్తుంది? నీ రాజ్యం అంటే నీ యొద్ద నుండి ఏమైపోయిందంట? విభజింపబడినదిగా ఉంటుంది. అది ఎవరికి ఇచ్చినాడంటే దేవుడు? మాలీలకును పాలసీలకును కదా. అంటే ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో మనం గమనించినట్లయితే మనము ఆత్మీయంగా సరి చేసుకోకుంటే, ఆత్మీయ జీవితంలో చక్కపరుచుకోకుంటే, ఆత్మీయ జీవితంలో మనం సరైన వారిగా లేకుంటే మనము ఆత్మీయంగా ఏమైపోతామంట? నష్టపోయే వారిగా ఉంటున్నాం. అందుకనే ప్రకటనలో 7 సంఘాల యొక్క ప్రత్యక్షతలు మనం గమనించినట్లయితే ఒక్కొక్క సంఘం ఒక్కొక్క స్థితిలో ఉన్నదిగా ఉంటుంది. వారి ఆత్మీయ జీవితము సరైనదిగా లేనిదిగా ఉంటుంది. వారి ఆత్మీయంగా సరైన జీవితంలో కట్టబడిన అనుభవంలో లేని వారిగా ఉంటున్నారు. అయితే దేవుడు 7 సంఘాలకు ఏమి ఇచ్చినాడంట? ఒక ప్రత్యక్షతని ఇచ్చినాడు. నీ దీపస్తంభాన్ని మధ్యలో ఉండాలన్నా, నీ యొక్క పరిస్థితులు బాగుపడాలన్నా ఏమన్నాడు? సరి చేసుకోమన్నాడు, చక్కపరుచుకోమన్నాడు కదా. ఒక సంఘంతో చెప్తూ నీ కిరీటాన్ని ఎవరు కూడా ఏం కానికోకుండా, అపహరించుకోకుండా దాన్ని ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకో. అంటే దాన్ని ఏం కలిగి ఉండాలంట? మనకి కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. ఎప్పుడు పట్టుకుంటావు నువ్వు గట్టిగా? ఆత్మీయ జీవితంలో ప్రాచీన యొక్క స్వభావాన్ని ఏం చేయబడి చూసినప్పుడు, విడిచినప్పుడు, ప్రాచీన యొక్క స్వభావాన్ని నువ్వు విడబడినప్పుడు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునే వ్యక్తిగా ఉంటావు. మరి గట్టిగా పట్టుకునే వ్యక్తులుగా ఉంటున్నామా? విడదీసే వ్యక్తులుగా ఉంటున్న వారిగా ఉంటున్నామా? దాన్ని పోగొట్టుకునే స్థితిలో మనం ఉన్నవారిగా ఉంటున్నామా? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంటుంది? అందుకని ఇక్కడ అంటాడు 29వ వచనంలో మనం గమనించినట్లయితే 28-29వ వచనంలో 28-29 చదువుకోండి. 28-29 దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 28-29. బెల్షస్సరు ఆజ్ఞేయుగా వారు దానియేలుకు ఉదారంగా వస్త్రములను తొడిగించి అతని మెడను బంగారపు ఆహారం వేసి ప్రభుత్వం చేతిలో అతడు 3వ అధిపతిగాను చాటించరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతమాయెను. ఏమైనాడంట? హతుడైనాడు. దేని బట్టి? దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క కొలత విషయంలో. దానికంటే 5వ అధ్యాయంలో తను చేసిన దుర్మార్గం యొక్క పనిని ఏంటంట? తను చేసిన 5వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో రాయబడింది. అతను ఏ విధంగా అయితే పాప యొక్క స్థితిలో దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా చేస్తున్నాడు, ఆయన ఆలయంలో ఏ విధంగా చేస్తున్నవాడిగా ఉంటున్నాడు,
బంగారు పాత్రలు ఏ విధంగా ద్రాక్షరసం చేసిన వాడిగా ఉంటున్నాడో తన యొక్క స్థితిని బట్టి అతనికి ఏం కలిగిందంట? శిక్ష కలిగినదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభు మన జీవితంలోకి వచ్చేసరికి ఏం చేయబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అంటే తరుణాన్ని ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏమిటి ఆ తరుణం? నూతనమైన యొక్క జీవితం. ఏమిటి ఆ తరుణం? నూతనమైన జీవిత యొక్క అనుభవం ప్రభు నడిపించేవాడిగా ఉంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఈ మూడొంతుల యొక్క అనుభవం మనం ఎలా ఉన్నవారిగా ఉంటున్నా? నూతన జీవం పొందుకున్న వారిగా, ఆయనతో ఐక్యపరచబడిన వారిగా. తర్వాత ఏమన్నదంటే మూడోది ఏమన్నది? ప్రాచీన యొక్క స్వభావాన్ని మనం విడిచిపెట్టిన వారిగా ఉంటున్నామా? ప్రాచీన యొక్క స్వభావాన్ని మన జీవితంలో విడిచిపెట్టుకుంటే మనకు కలిగేది ఏమిటంటే నీ యొక్క జీవితం అయిపోయింది. ప్రభు నిన్ను త్రాసులో చేసిన వాడిగా ఉంటున్నాడు. సమస్త మన ఎదురు నుంచి తొలిపోయేదిగా ఉంటుంది. ఈ దీపస్తంభాన్ని ప్రభు తీసివేసేవాడిగా ఉంటున్నాడు. అయితే ప్రభు తన్నే ఇస్తున్నాడు. పరీక్షించుకో. మరి పత్రిక 11వ మీరేం చేసిన ప్రకారం ప్రతి మనిషి తను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రక్తం తిని ఆ పాత్రలను ఏం కావాలంట? త్రాగేవారిగా ఉండాలి. ఎలా ఉన్నది ఆత్మీయ జీవితం? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ఆయుష్ని పొడిగిస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఈ పాచికలో మనం ఎవరమో? గడ్డిపూ లాంటి జీవితం, గడ్డిపూ ఆవిరి లాంటి యొక్క బ్రతుకు మంది. ఎంతలోక మనము అంతలో కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి యొక్క జీవితం. ఆయన ప్రభువుకు తరుణాన్ని ఎదిగిస్తున్నాడో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఏం చెప్పబడుతున్నాడంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒకవేళ ఆయన నిన్ను ప్రేమించుకుంటే ఈ పాచికల వెల్సాల్సిన యొక్క పరిస్థితులకు మనం వచ్చేవారిగా ఉంటాం. కానీ దేవుడు దేవుడు ఆయన ప్రతి మానవుని ప్రేమిస్తున్న వాడిగానే ఉంటున్నాడు. అయితే ప్రాచీన స్వభావం ఏం కావాలంట? సిలువ వేయబడాలి. అదే అనుభవంలోకి యాకోబు వచ్చినాడు. ఏ అనుభవంలోకి? ప్రాచీన స్వభావం అనుభవంలోకి ఎవరు వచ్చినారంట? యాకోబు. రాత్రంతా పెరుగులాడినాడు. ఎందుకు రాత్రంతా పెరుగులాడిన వాడిగా ఉంటున్నాడు? ప్రాచీన స్వభావంలో ఉన్నాడు కాబట్టి. ఏ స్వభావంలోకి వచ్చిన వాడిగా ఉంటున్నాడు? నవీన స్వభావంలోకి వచ్చినాడు. ప్రాచీన స్వభావం యొక్క స్థితిలో దేవుడితో పోరాడిన వాడిగా ఉంటున్నాడు. ప్రభు, నా బ్రతుకు, నా జీవితం, నేను ఇలా బ్రతికినాను, ఇలా మోసం చేసిన, ఇలాంటి స్థితిలో ఉన్నాను, నా జీవితం మీదని ఏం చేయబడుతూ వచ్చినాడు? పెరుగులాడినాడు. అలాంటి అనుభవం నుంచి దేనికి వచ్చినాడు? నవీన స్వభావంలోకి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అపొస్తలుడైన పౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్న వ్యక్తి దేంట్లోకి వచ్చినాడు? నవీన స్వభావంలోకి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అలాంటి భక్తులైన వారి జీవితంలో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఏ స్వభావంలోకి వచ్చినాడు? నవీన స్వభావంలోకి వచ్చినాడు. మరి మన స్వభావం ఏంటి? ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? ప్రాచీన స్వభావము సిలువ వేయబడిన అనుభవం మనం ఉన్నామా? లేకుంటే ఆ సిలువకు కొట్టిన మేకులు తీసుకొచ్చి కొద్దిసేపు ఆగు ప్రభా, ఈ మేకులు పని చేయట్లేదు, వేరే మేకులు పెడదాం, కొద్దిసేపు పక్కకుండా ప్రభా అంటున్నామా? కొంతమంది అంటారు ప్రాచీన స్వభావమే బాగుంటుందన్నా అంటారు. ఏ స్వభావం అంట? ఎందుకు ప్రాచీన స్వభావం? ఇష్టం వచ్చినట్టు జీవించు, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, ఇష్టం వచ్చినట్టు జీవించు. అది కాదు ఆత్మీయ జీవితం. ఏంటి ఆత్మీయ జీవితం? ఆయనతో నువ్వేం కలిగి ఉండాలంట? ఐక్యత. ఆయనతో నువ్వు సిలువ వేయబడి ఉండాలా. అప్పుడు నువ్వు బలకి, నువ్వు సచ్చిన వ్యక్తిగా బ్రతకాల. నువ్వు ఎప్పుడైతే సచ్చిన వ్యక్తిగా బ్రతుకుతావో అప్పుడే నీ జీవితము ఆత్మీయంగా దినదినం వర్ధిల్లేదిగా ఉంటుంది. ఒకవేళ నువ్వు సచ్చిన వ్యక్తిగా బతకుంటే, బ్రతికిన వ్యక్తిగా బ్రతికితే ఆత్మీయ జీవితంలో దినదినం ఏమైపోతావు? తగ్గిపోతావు. దినదినం నీ జీవితంలో ఆత్మీయంగా పడిపోయే స్థితిలోకి వచ్చే వ్యక్తిగా ఉంటావు. దినదినం ఆత్మీయంగా ఏం కావాలంట? ఎదగాలి. కానీ ఆత్మీయంగా ఏం కాకూడదు? దినదినం తగ్గిపోతుంది. మరి మనం తగ్గిపోతున్నామా? ఎదుగుతున్నాం. గత సంవత్సరం ఎలా ఉన్నది? మన జీవితంలో మనం పరీక్షించుకుంటే రండి. మూడొంతల అనుభవాన్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏంటంట? మొట్టమొదటిగా ఏంటిది? 6వ అధ్యాయం, పత్రిక 6వ అధ్యాయం.
మొట్టమొదటిగా ఏమైంది? నూతన జీవం. రెండోది ఏంటంట? ఆయనతో ఐక్యము గలవారు. మూడోది కనుము ప్రాచీన స్వభావం. సిలువ వేయబడేదిగా ఉండాలి. ఇప్పుడు ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? అలాగే ఉందా? నూతనమైన జీవం కలిగిన వారిగా ఉంటున్నామా? లేమా? ఆయనతో ఐక్యము కలిగి ఉన్నవారమా? లేమా? మన యొక్క జీవితం ఎలా? గత సంవత్సరం ఎలా ఉంది? ఒక నూతనమైన సంవత్సరాన్ని నువ్వు ఆరంభించాలి. ఏం కలిగి ఉండాలంట? నూతనమైన. గత సంవత్సరము ఆత్మీయంగా ఎంత ఎదిగినావు? ఆత్మీయంగా ఎంత తగ్గినావు? కదా? ఏంటంట? ఆత్మీయంగా ఎంత ఎదిగినావు? ఆత్మీయంగా ఎంత తగ్గినావు? ఎదిగినావా? తగ్గినావా? అసలు ఎదక్కోకుంటున్నావా? తగ్గకోకుండా ఎలా ఉన్నావా? అంటే ఆత్మీయంగా ఎలా ఉంటున్నావు? శారీరకంగా ఎలా ఉంటున్నావు? శారీరకంగా లోక సంబంధంగా బ్రతికితే దేనికి ప్రయోజనం లేదు. ఆత్మ సంబంధంగా మనం ఎదిగితే ఎక్కడికి పాత్రలు అవుతాం? ఆయన రాజ్యంలోకి పాత్రలు. 2024 గతాన్ని విడిచిపెట్టు, 2024 పరిస్థితిని విడిచిపెట్టు, 2024 దుర్మార్గమైన తనాన్ని విడిచిపెట్టు, 2024 క్రూరత్వాన్ని విడిచిపెట్టు, 2024 సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టు, సమస్త దుర్నీతిని విడిచిపెట్టు. అయితే 2025 ఎట్లుండాలి అంటే నూతన జీవం, నువ్వు ఆయనతో ఐక్యపరచబడ్డావు. మూడోదిగా నవీన స్వభావం, ప్రాచీన స్వభావం ఏం కావాలంట? సిలువ వేయబడింది. రండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. 11:28 పేజీ 152 153. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి ఆలోచించి ఆ పాత్రలోని రాగలడు. ఇప్పుడు 3 విషయాలు పరీక్ష. ఏమిటి? మొట్టమొదటిగా నూతన జీవం, రెండోదిగా ఆయనతో ఐక్యం, మూడోదిగా ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది. నవీన స్వభావంతో మనము జీవిస్తున్నాం. ఎలా ఉంది మన జీవితం? లేకుంటే మేనే టేక్ ఉపాసిస్ అట్లా ఉన్నదో మన జీవితం ఎలా ఉన్నదో మనం సరి చేసుకొని వాళ్ళ పాల్గొనే వారిగా ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించుగా దయచేసి మోకరించండి.